నిన్న మైనంపల్లి హనుమంతరావు మీటింగ్ పెట్టి వాడు కుక్క కంటే ఈనంగా మరుగుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఈ కుక్క కంటే ఈనంగా మొరిగే కొడుకులకు ఒకటే చెప్తున్నా, మైనంపల్లి హనుమంత్ కానీ దయాకర్ గారు కానీ ఒకటే చెప్తున్నా, మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి కానీ ఒకటే చెప్తున్నా, సిగ్గు శరం ఉన్నోళ్ళు అయితే మీరు సిగ్గు శరము ఇజ్జత్ మానం ఉన్నోళ్ళు అయితే ఫస్ట్ తెలంగాణకి ఏం హామీలు ఇచ్చారు గవి చేయండి రా భయ్. ఏం బీక్తురు మీరు? గడ్డి బీక్తురా? గుర్ర పండ్లు దొంపుతురా? ఏం బీక్తురు? నువ్వు చేస్తేనేమో సంసారం, మంది చేస్తే వ్యవసారమ్మా. ఆ రోజు పెట్రోల్ పెరిగిందని ఆమె ఇంకో ఆమె ఉన్న చూడు సీతాకన్నా రిల్సే చేస్తుంది. ఏం చేయదామె? పనులు గిన్నులు ఆమె శాత కాదు. ఇవన్నీ పనికి మళ్ళీ ముచ్చట్లు వీలయి. రిల్స్ చేస్తామా డబ్బులు పట్టుకుంది. ఎక్కడ పోయినావు ఈరోజు? లేవా తెలంగాణలో? ఎక్కడ వారిపోయినావా? తెలంగాణ లేవా? జ్ఞానం లేదా నీకు? చూడు ఏం జరుగుతుందో. 118 రూపాయలు ఆ రోజు రూపాయి పెరిగితేనే 2018లో రూపాయి పెరిగితేనే డబ్బాలు పట్టుకొని ఉరుకును. నేను ఆదివాసులో కూడా చెప్తున్నా, అక్కడ మా ములుగు జిల్లాలో కూడా చెప్తున్నా, ఈమె ఏం చేయదు, రిల్స్ చేసు తప్ప ఈమె డెవలప్మెంట్ చేయదు. ఆమె దోకుంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళంతా సంపాదించుకోవడం తప్ప వీళ్ళకి ఎట్లా అని తెలుసు. మళ్ళీ ప్రభుత్వం రాదు, ఇక దొరికిన సీటు దంచుకోవాలని దంచుకుంటారు అంతే. వీడు ఒక్కడే చెప్తున్నా, మైనంపల్లి హనుమంతరావు నువ్వు నేను చూసిన, నేను లైవ్లో చూసినోని 2004లో సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్లో పెడితే పిచ్చి కుక్కలేక ఇలా కింద కూర్చున్నావు, బేబీ కటింగ్ చేసుకొని కింద కూర్చున్నావు. బుద్ధిమా అరే, నీకు ఇస్తే నీకు 2 సీట్లు ఇస్తేనే మంచివాడు కేసీఆర్ 2 సీట్లు ఇవ్వకపోతే నీ కొడుకు నీకు ఇవ్వకపోతే అవలాడా కాలు మొక్కినవారు. ఆ బోసిడికి కాలు మొక్కినావు. ఆ రోజు కేటీఆర్ కాలు, కేసీఆర్ కాలు వంగి మొక్కినావు. లైవ్లో ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. సిగ్గు శరం ఉన్నదా? తిట్టుడు ఎందుకు? నీదేమన్నా ఉంటే చేయి. డెవలప్మెంట్ గురించి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేస్తున్నాము, ఇది నడిపిస్తున్నాము అని చెప్పు. నా రేవంత్ రెడ్డి నా పార్టీ ముఖ్యమంత్రి ఇది చేస్తుండు, మేము మంత్రులు మీద చేయిస్తున్నాము. వాళ్ళు చేయని బీఆర్ఎస్ చేయని 10 ఏళ్ళలో మేము చేసి చూపించినాం. గది మునగాని లేక గల్లేగరేసుకొని చెప్పు. మునగలేక మీసం దింపురా, బేబీ కటింగ్ కూడా మీసం దింపు. గది పనికి మళ్ళీ ముచ్చట్లు మాట్లాడరు కాదు. ఇంకోటి దయాకర్ వానికి ఏం తెలుస్తుందో తెలియదో, వాడు డిబేట్లోకి వచ్చి పనికి మళ్ళీ ముచ్చట్లన్నీ మాట్లాడతాడు. ఏం చేసినావు 5 ఏళ్ళ 3 ఏళ్ళ పరిపాలన అంటే జీరో. అది చెప్పాడు. ఏమన్నా అంటే వాళ్ళు అప్పు చేసి రీల్ అప్పు చేసి నువ్వేం బుద్ధిమంతరావా? నువ్వు కూడా అప్పులు చేసి ఢిల్లీకి పంపిస్తున్నావు. వాడు అవతలోడు పోయినోడు 10 ఏళ్ళు చేసినాడు, అప్పు చేసి అన్న జనాలకు చేసిండు. నువ్వు చేసి ఏం చేసినావు? ఢిల్లీకి పంపిస్తున్నావు. ఏం చేసినావు చెప్పు? ఢిల్లీ ఏం చేసినావు? 3 ఏళ్ళ పరిపాలన ఏం చేసినావు? ఒకటి ఫ్రీ బస్సు ఒక్కటి పెట్టినావు, మగోనికేమో డబల్ నొక్కుతున్నావు, ఆడవిళ్ళకు ఫ్రీ ఇచ్చినావు. ఇంకేమన్నా దానిలో గ్యాస్ లేదు. గ్యాసులు ఇస్తా అంటే 5 రూపాయల బోనస్ ఇస్తా అంటే వాడు బుచ్చం వేస్తుండు. ఎవడు? కేసీఆర్ బుచ్చం వేస్తుండు వాడు. నేను 16,000 ఇస్తా, 17,000 ఇస్తా. మోతే వాళ్ళు కానీ చెప్తే జానలు లేవు. ఎందుకు రప్పదంతా? వద్దు, నీకు ఆరమైనే చెప్పు, ఆరమైనే చెయ్యి. ఈ పనికి మళ్ళీ ముచ్చట్లు చెప్పకు, అవసపాలు కాకు. నేను చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నిన్ను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఆల్రెడీ టోటల్ క్లారిటీ వచ్చింది, అందరికీ క్లారిటీ వచ్చింది. వీడు చెప్పుడు 1000 చేసుడు 0 అని క్లారిటీ వచ్చింది. నీ అధికారం కోసం అడ్డమైన మాటలు అని చెప్పినావు. అడ్డమైన మాటలని 420 హామీలు, 6 గ్యారంటీలు. నేను రాగా 2 లక్షల ఉద్యోగాలు వేస్తాను. ఏం వేసావు? ఏం లేవు. నేను నిజంగా చెప్తున్నా, నువ్వే గిట్లా 2014లో వచ్చి ఉంటే ఇంకా చెప్తున్నా కదా, ఆంధ్రోళ్ళు అన్నదానికి నిజం ఉంటుండే. వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళకు బట్టలు కట్టించి కూడా మేమే నేర్పినామన్నారు. అది ప్రూఫ్ అవుతుండే రేవంత్ రెడ్డి ఉంటే. కేసీఆర్ ఉంటే ప్రూఫ్ కాలేదు. నిజం, సత్యం, 100% సత్యం చెప్తుంది. ఇదే రేవంత్ రెడ్డి చేస్తే వాళ్ళు కరెక్ట్ చెప్పినట్టు జరుగుతుండే. బట్టలు వీళ్ళకి మేమే